లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేయనుంది. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యమిచ్చే అంశాలను ఇందులో ప్రస్తావించనుంది. ఉపాధి హక్కుపై యువతకు భరోసా ఇవ్వనుంది. ప్రశ్న పత్రాల లీకేజ్పై కఠినమైన చట్టాన్ని రూపొందించే హామీకి ఇందులో చోటు ఇవ్వనుంది. ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. టీవీలో వార్తలు చదివిన తొలి తెలుగు యాంకర్. ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికో గురువు. 1978లో న్యూస్ చదవడానికి జాబ్లో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది. బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ రైల్వే కమాండ్ చౌరస్తా వద్ద ఎంపీ అరవింద్ ధర్మపురి పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వతంత్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా బాన్స్వాడ పట్టణంలో ఆయన చిత్రపటానికి మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. నగర శివాలోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ భక్తులు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఉత్తరంపల్లి మండలం పడకల్ గ్రామంలో మాజీ ఆర్మీ జవాన్ బోన్ల భరత్ అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.